ఒకటి నేను వీడియో చూసాను. నైట్ మీరు వేస్తున్నారు ఓవర్ రంగోలి. నైట్. అసలు చాలా బాగా చేశారు అదంతా రోడ్ పైన. హ్మ్. సో, ఎలా చూస్తారు మరి? ఏంటి ఈమె ఇలా ఏస్తుంది అని అంటారా? లేదంటే పర్లేదు హ్మ్. వేసుకొని ఎవరనరు. ఊర్లో హ్మ్. వాళ్ళకి తెలుసు. నేను హ్మ్. చిన్నప్పటి నుంచి హ్మ్. ఇట్లా వేస్తానని తెలుసు. అండ్ మా డ్యాడీ వాళ్ళ షాప్ కూడా పక్కనే ఉంటది హ్మ్. రామాలయంకి. హ్మ్. ఇంకా ఆయనేం చేస్తారు, నేను రంగోలి వేసిన తర్వాత అన్నీ చుట్టూరు ఎవరు తొక్కకుండా వెహికల్స్ గానీ, లేకపోతే యానిమల్స్ ఏమి కుక్కలవి వెళ్ళకుండా హ్మ్. చూసుకుంటారనమాట. ఓకే. అలా దేవుడి రంగోలి వెళ్ళి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నమస్కారం చేసుకుంటారు. హ్మ్. చాలా రెస్పెక్ట్‌గా ట్రీట్ చేస్తారు మా ఊర్లో అయితే. ఓకే. ఎవరు ఎందుకిట్లా వేస్తున్నావు అని ఏమనరు. తొక్కరు గూడా. ఆహా! ఈ రోజుకి ఇది కదా! రేవతి ఇట్లా హ్మ్. వేస్తది. ఏమేసిందో చూద్దామని సాయంత్రం లేడీస్ కూడా వచ్చి చూసి వెళ్తారు. ఏమేస్తుందా అమ్మ అని. ఓకే. సో, ఊర్లో మిస్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఆ! వేశారు ఒక న్యూ ఇక్కడ. ఇయర్‌కి. సో, ఇక్కడ రిసీవింగ్ ఎలా ఉంది మరి? ఇక్కడ గూడా చాలా కొత్తగా ఫీలవుతున్నారు. హ్మ్. మొన్న న్యూ ఇయర్‌కి ఇక్కడ దుర్గాదేవి గుడిలో వేశాను. హ్మ్. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఎంత సర్ప్రైజింగ్‌గా ఫీలవుతున్నారు. "ఎంత బా ఏస్తున్నారు మీరు దేవుడి రంగులు ఇట్లా వేస్తారా? హ్మ్. మాకు తెలీదు. మేము చూడలేదు ఇప్పటిదాకా. చాలా బా వేస్తున్నారండి" అని అనడం. వాళ్ళు ఫోటోస్ తీసుకోవడం, హ్మ్. మాట్లాడడం, కాంటాక్ట్ నంబర్ తీసుకోవడం. చాలా సర్ప్రైజింగ్‌గా ఫీలయ్యి ఇంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారని నాకు సంతోషంగా అనిపిచ్చింది. ఓకే.